शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియ మనములను స్వాధీనపరుచుకున్న వారు సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి కలవారకు అతీంద్రియ జ్ఞానులు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. కానీ హాయిగా ఉండాలి, అందరికీ మనం సహాయం చేసే వాళ్ళలాగానే ఉండాలి. సమయం వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంత బాగా చెప్పారు, క్షేమము సమస్త ప్రాణుల యొక్క క్షేమము అంటే పొయ్యి చేయమని చెప్పటం లేదు. నీ ఎదురుకుండా వచ్చినప్పుడు వాళ్ళ క్షేమం నువ్వు ఆశించడంలో దోషం. ముందు నీ కంఫర్ట్ కన్నా అవతల వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళ కంఫర్ట్ ఆలోచించడం అనేది ఉత్తముల లక్షణం. అంటే పాపరహితులు సంశయవర్జితులు ఇంద్రియ మనములను స్వాధీనం చేసుకున్న వారు సమస్త ప్రాణుల యొక్క క్షేమమందు ఆసక్తి కలవారు. ఈ విధంగా ఉండాలి. దయాద్ర హృదయం అంటే అది. ఒకరు బాధపడితే మన కళ్ళు చెమ్మగిలితే వాళ్ళ మనసులో ఆ యొక్క దయాగుణం ఉంది. వాడి కర్మ వాడు అనుభవించాడులేండి అన్నారు. వాడిని అంటే ఆ తర్వాత వాడిని అన్నందుకు ఆ కర్మ నువ్వు అనుభవించావు. నీ అంటే అన్న కర్మ ఉంటుంది కదా, అది నువ్వు అనుభవించావు. అందువలన జాగరూకతతో ఉండాలి. ఏం పర్వాలేదు, ఒకరికి మనం పెట్టినందువల్ల మన ఆస్తులేం తరిగిపో. తన అమ్మాయి నీరసంగా వచ్చింది అనుకోండి, ఏమిటి తింటావా అని ఫస్ట్ అడగాలి, పైన తర్వాత. అలాగే ఇంటికి ఎవరైనా వస్తే ముందు ఆ సమయాన్ని బట్టి వాళ్ళని అడగాలి, ఆదరణ చేయాలి. ఇవన్నీ కూడా గృహస్థ ధర్మాలే, ఇవేమి వేరేవి కాదు. గృహస్థ ధర్మాలు అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఆదరణ పూర్వకంగా ఉన్నారా లేదా సరువుల పట్ల. ప్రతి జీవి యొక్క చిత్తమందు అనేక జన్మార్జిత పాప పంకిలం ఉంటుంది. అది పరమార్థ మార్గమున అడ్డుగోడవలే నిలిచి ఉంటుంది. పాప చిత్తమునందు ఆత్మ జ్ఞానము ఉదయించదు. కాబట్టి పుణ్యకార్యముల చేతను నిష్కామ కర్మ ఆచరణము చేతను భక్తి ధ్యానాదుల వలన ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. వస్త్రమును ఉతికినట్లు చిత్తాన్ని కల్మషరహితముగా చేసుకో. ఇంట్లో ఉన్న మీ మీ వాళ్ళ పట్లే, గృహంలో ఉన్న అది పెద్దవారా చిన్నవారా అతిథుల ఎవరైనా సరే వారి పట్ల నిజంగా అలా ఉన్నారా, వారి కష్టం కలగకుండా చూస్తున్నారా. వయసుకు కొన్ని కష్టాలు వస్తాయి వాళ్ళకి, ఆ కష్టం మీరు గ్రహించారా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు సంబంధించిన విషయము కాదు. ఆ వయసుకి వారికి కొంత కష్టం ఉంటుంది కాబట్టి ఆ కష్టం వారు పడకుండా మీరు ఇచ్చినా వాళ్ళు పొందట్లేదంటే అది వేరే విషయం. కానీ నిజంగా వయసుకి కొంత ఉంటుంది పెద్దవాళ్ళకి. కాబట్టి వాళ్ళని పిల్లిపిల్లని తిప్పినట్టు ఇంట్లో అందరూ తిప్పకూడదు. వారికంటూ ఒక ప్రత్యేకమైన ఒక ఏర్పాటు ఉండాలి. ఒక వయసు వచ్చిన తర్వాత అంతే తప్ప వారిని ఈ రోజు ఇక్కడ ఇంకో రోజు అక్కడ ఉండండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని వాళ్ళని తిప్పరాదు. అది చాలా శోచనీయం. పెద్దవాళ్ళది వాళ్ళకంటూ ప్రత్యేకమైన గది ఉండి తీరాలి ఒక వయసు వచ్చిన తర్వాత. వారిని ఆ విధంగా ఇబ్బంది పెట్టేది మహా పాపం అవుతుంది, చాలా పాపం అవుతుంది. వారికంటూ ఉండాల్సిందే. ఆ వయసు వచ్చిన తర్వాత వారు అన్ని తినలేరు, అన్ని హరాయించుకోలేరు, రకరకాలుగా ఉంటాయి వాళ్ళ యొక్క ఇవి. కాబట్టి అవి గ్రహించుకుని ఆ విధంగా వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్లుగా మీరు ఉండాలి తప్ప మీ సౌకర్యానికి పెద్దవాళ్ళని కానివ్వండి ఇంకా ఎవరైనా సరే వాళ్ళకి అసౌకర్యం మీరు కలుగ చెయ్యరాదు. అలా చేస్తున్నారా? పెద్దవాళ్ళకి నిజంగా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుందా? అది భోజన విషయమా, పడక విషయమా, ఏ విషయమైనా సరే, ఫుడ్ విషయమైనా సరే నిజంగా వాళ్ళకి అనుకూలమైనదే వండుతున్నారా? వాళ్ళకి అనుకూలమైన ప్లేస్ లో వాళ్ళని పడుకొని ఇస్తున్నారా? ఇవన్నీ ఎన్ని ఉంటాయి. ఇవన్నీ పాపమే మీరు చెయ్యకపోతే.
పుణ్యకార్యముల చేత నిష్కామ కర్మాచరణ, ఆ కర్మాచరణ ఉండాలి. సంశయ రహితత్వము, సంశయములు ద్వంద్వములు మున్నగు వానిని వివేకం యొక్క సహాయముచే పారద్రోలాలి. పరమార్థ జ్ఞానముచే తత్వ విచారణచే సర్వ సంశయములను పోగొట్టుకోవాలి. దృశ్య వస్తువుల పైకి పరుగుడు ఇంద్రియములు మనస్సు మోక్షమునకు గొప్ప అవరోధములు కావున వివేక వైరాగ్యాదుల వానిని చక్కగా స్వాధీనం చేసుకుని ఆత్మయందు స్థాపితం చేసుకోవాలి. ఇంద్రియ జయము లేకుండా మోక్ష మార్గమున ఒక్క అడుగైనను ఎవరు ముందుకు వెయ్యలేరు. చెడు గుర్రములు గల రథము గమ్యస్థానం ఎలా చేరలేదో అలాగే సంయమం ఉనర్చబడని ఇంద్రియములు గల మనుషుడు ముక్తిధామానికి చేరజాలడు. కాబట్టి అదుపులో ఉంచుకోవాలి ఇంద్రియాలు. అందుకనే మొదటి ఇంద్రియాల్లో నోరు, ఆ నోరుని అదుపులో పెట్టుకోవాలి. అధికారం ఉందనో లేకపోతే నన్ను ఎవడు ఎదిరించలేడనో, నేను ఏదన్నా సరే నా మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి అను ఇలాంటి అహంకార పూరితంగా ఉండరా. అందువల్ల ఇంట గెలిచి రచ్చ గెలిచామంటే అదే అర్థం. నిజంగా ఇంట్లో అందరూ ఆనందంగానే ఉన్నారా, మీరు అనకూడదు ఆనందంగా ఉన్నారా, లేదంటే అందరూ ఆనందంగానే ఉన్నారని మీరు అనడానికి లేదు. నిజంగా వాళ్ళు అలా ఉన్నారా లేదా పరీక్షించుకోవాలి. యజమాని ఇంట్లో ఉన్న విషయాలు చూసేదేమో భార్య, సంపాదించుకుని వచ్చేవాడు భర్త. కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరూ సౌకర్యంగా ఉన్నారా లేదా, రకరకాల మనుషులు. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుగా పెద్దవారి పట్ల ప్రవర్తించరాదు. సర్వభూతదయ గీత ఎందు పెక్కు చోట్ల చెప్తారు పరమాత్మ. ఇది అనుష్ఠాన వేదాంత మాత్రం, అంటే ఆచరించవలసినది. సర్వభూత దయ అనేది ఆచరించవలసినది. అనుష్ఠాన వేదాంతం అన్నారు. అందుకని అంతయు బ్రహ్మం అనున్నది సిద్ధాంతము, సర్వభూత దయ అనున్నది సిద్ధాంతం యొక్క ఆచరణ రూపం. ఒక ప్రాణిని దూషించుచు ద్వేషించుచున్నవాడు ఎన్నటికీ సర్వాత్మ భావము కలవాడు కానేరడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం. ప్రాణిని దూషించుచు ద్వేషించుచు, కాబట్టి వారి పట్ల మీ ద్వేషభావమా, ఇంకో భావమా, నిరసన భావమా, ఏదన్నా కానివ్వండి. ముందు ఇంట్లో వాళ్ళ సంగతి చూడండి, తర్వాత బాహ్యమైన వాళ్ళ సంగతి చూడొచ్చు. ఇంట్లో వాళ్ళ పట్ల మీ యొక్క నిరసన భావం కానీ, అధికార భావం కానీ, అలాంటి మాటలు కానీ, చేతలు కానీ చాలా దోషం. అది ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. అత్తగార, కోడల, భర్త, భార్య, ఎవరైనా సరే, ఇంటికి వచ్చిన అతిథులైనా సరే, మీరు గనక అలాంటి మాటలు మాట్లాడినా, వారిని ఇబ్బంది పెట్టినా, మాట ద్వారా కానీ చేత ద్వారా, కాబట్టి ఆచరణలో చూపించాలి. భూత దయ అనుష్ఠాన వేదాంతం అంటే ఆచరణలో చూపించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీలో ఆ భూత దయ, ఆ యొక్క దయాగుణం వస్తుంది. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా వాడాలి, దయతో ఉండాలి. ఎప్పటి నుంచో చెప్పిందే. కాబట్టి అద్వైతం ఉండాలి. అద్వైతం అంటే కేవలం నువ్వు ఒక్కదాన్ని అద్వైతం, ఆచరణ నీ ఒక్కటే ఉండదు కదా. ఆచరణ అంటే పొద్దున్న దైనందిన జీవితం అని చాలా సార్లు చెప్పబడింది. ఆ దైనందిన జీవితంలో ఇల్లే మొదటి వస్తుంది కదా, ఇంట్లోంచే కదా మీ దైనందిన జీవితం మొదలయ్యేది. మరి అలాంటప్పుడు మీరు కంఫర్ట్ గా ఉంటే, ఇంట్లో పెద్దవాళ్ళు కంఫర్ట్ గా లేకపోతే ఎంత బాధ అది వాళ్ళకి. ఒక ప్రాణిని దూషించుచు ద్వేషించుచున్నవాడు ఎన్నటికి నీ సర్వాత్మ భావం పొందలేడు. కాబట్టి మనసులో ఎవరి మీదైనా ద్వేషం ఉన్నా, ఇంకోటి ఉన్నా దానివల్ల నష్టపోయేది మీరే. పరమాత్మ మిమ్మల్ని మెచ్చడు. పరమాత్మ మీకు పరమాత్మ అనుగ్రహం మీకు ఉండాలి అన్నా, పరమాత్మకు మీరు ఇష్టలవ్వాలన్నా మీలో ఎటువంటి ద్వేష భావనలు ఉండడానికి వీలు లేదు, లేస మాత్రముగా కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవతల వాడు పరమ దుర్మార్గుడైనా మీరు వాడిని ద్వేషించడానికి వీలు లేదు. అలా ఉన్నప్పుడే పరమాత్మ అనుగ్రహం మీకు లభిస్తుంది, లేదా లభించదు. కాబట్టి సర్వాత్మభావం అడిగింది కలగదు. అంతయు ఆత్మానుభావము జీర్ణమైన వాడు ఒక్క ప్రాణికైనను అపకారం చెయ్యజాలడు, హితమునే చెయ్యును. చూసారా, ఏలయనగా విశ్వమంతయు ఆత్మరూపమే, తన రూపమే. తనకు అన్యంగా ఎక్కడుందండి? మీరు ఇబ్బంది పడుతూ అవతల వాళ్ళని, ఆ ఇబ్బంది తెలిసి కూడా అవతల వాళ్ళని పెడితే ఏమంటారండి వాళ్ళని?
రాక్షసులు అంటారు, వేరే ఏమంటారు. రాక్షస గుణం అంటే అదే. ఒక ప్రాణికి అపకారం చేసినచో తనకు తాను అపకారం చేసుకునేటట్లే అగును కావున సర్వాత్మ భావన గల వాని యందు ఎల్లప్పుడూ సర్వభూతదయ కొనిగిసలాడుతుంది. అలా ఉండాలి. అయ్యో నేనైతే ఇబ్బంది పడతాను కదా నాకు అని ముందుగానే ఆలోచించుకుని నిస్వార్థంగా ఉండాలి తప్ప స్వార్థపూరితంగా ఉండరాదు. నేను హాయిగా ఉంటే చాలు, నా కంఫర్ట్ ఉంటే చాలు, అవతల వాళ్ళు ఎట్లా ఉంటే ఏంటి అని అన్న భావము రాక్షస భావం. ఏం సందేహం లేదు, రాక్షస భావం. నాకు అనవసరం వాడు ఎట్లా ఉంటే ఏంటి, నేను పై అని ఇంట్లో వాళ్ళతో కూడా అదే బిహేవియర్ ఉంటే చాలు. ఒకడు ఆత్మజ్ఞాని అగునో కాదో తేల్చి చెప్పుటకు ఇదే గుర్తు, వాడి ఆచరణే గుర్తు. కాబట్టి నేను ఏమిటి సాధన చేస్తూనే అన్నాను నిరంతరము. నేను ఎందుకు అవ్వను అండి అంటే నీ ఆచరణ ఎక్కడ పోయింది? ఆచరణలో అద్వైతం కదా చేయమంది, ఆచరణలో అద్వైతం అది. కాబట్టి మీరు కూడా అదంతా ఆలోచించుకోవాలి ఇంట్లో పెద్దవారి సంగతి. అంతేగాని నాకేం పట్టదు అన్నట్టు ఉండకూడదు. పూర్వకాలంలో ఎలా ఉన్నారు అసలు, నిజంగా భేదభావం లేకుండా ఎలా ఉన్నారు. అందుకే వాళ్ళకి అప్పుడు రోగాలు లేవు, వాళ్ళ హాయిగా ఆనందంగా ఉన్నారు. అయితే తెలియకపోవచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళ అద్వైతాన్ని ఆచరణ. ధ్యాన అనుష్ఠానముల మందు వంటివని చెప్పినచో సర్వభూత దయ అనేది పద్యం వంటిది. చూసారా, ధ్యాన అనుష్ఠానాలు మందు వంటివి అయితే సర్వభూతదే పద్యం. పద్యం చేయాల్సిందే కదా, లేకపోతే రోగం తగ్గుతుందా? పద్యం కదా, పద్యమే ముఖ్యం. మందులు వేసేసుకుని పద్యం చేయకపోతే ఎలాగా? ఆ పద్యం చేయాలి కాబట్టి. కాబట్టి మీ అనుష్ఠానం అదే కదా చెప్పింది, మనసా వాచా కర్మణ. కాబట్టి అనుష్ఠానం ఆచరణ లేకపోతే మటుకు మీరు చేసిందంతా కూడా అనవసరం. ఈ జన్మలో పనికిరానప్పుడు వ్యర్థమే కదండి. మళ్ళీ మందు తిని పద్యము సరిగా లేనిచో రోగము నయం కానట్లు భగవద్ధ్యానం చేయుచు భూతదయ జీవకారుణ్యము లేనిచో ఆ ధ్యానము సక్రమ పద్ధతిలో జరగదు. భవరోగము దానిచే ఉన్మూలము కానేరు, అంటే ఇదవదు అని అర్థం. ఇతట సర్వభూత హితే రథాహ అని చెప్పుటచే ఒకానొక ప్రాణిపై దయ చూపిన చాలదు, సమస్త ప్రాణికోట్లపై కరుణ కలిగి వాని క్షేమమునగా యత్నించవలని. అంటే అన్ని అంటే ఏదో ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇంటి నుంచే ప్రారంభించాలి. నీ నుంచి ప్రారంభించకూడదు ఇక్కడ. నా క్షేమం చూసుకుని పక్కవాడి క్షేమం అని చెప్పలేదు. అలా చెప్పాడా పరమాత్మ ఎక్కడన్నా? స్వధర్మం మేలు అంటే ఫస్ట్ తన కంఫర్ట్ చూసుకుని తను తినేసి మీద వాళ్ళకి పెట్టండి, అవి కాదు. స్వధర్మం ఏంటో చాలా సార్లు చెప్పాను ఇంతకుముందే. కాబట్టి స్వధర్మం అంటే అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ పరుల క్షేమము సర్వ ప్రాణ కోటి అంటే ముందు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రారంభించాలి, నీ నుంచి కాదు. అలా ప్రతి వాళ్ళు వారందరూ కూడా ఫస్ట్ నేను నుంచి కంఫర్ట్ మొదలు పెట్టకూడదు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ కంఫర్ట్. నా వల్ల ఒకరికి ఇబ్బంది కలుగుతుంది అంటే మీరు ఆ పని చేయకండి. నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కాబట్టి నేను ఇది పని చేయను, నేను అడ్జస్ట్ అవుతాను. ఈ భావం ఉన్నవాడికి పరమాత్మ అన్ని చక్కగా ఏర్పాటు చేస్తాడు, ఏ గొడవ లేదు. కానీ నా నా కంఫర్టే ముఖ్యం, నేను ఫస్ట్, తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే అని ఎవరు అనుకున్నా సరే, చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు ఎవరు అనుకున్నా సరే, ఇంకేం భూతదయండి. నాకు నచ్చినట్టే ఉంటాను నేను అంటే ఎలా కుదురుతుంది? ఓకే, నీకు నచ్చినట్టు ఉండద్దని చెప్పడం లేదు, నీకు నచ్చినట్టు ఉండటం వలన పక్క నీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అన్నది నువ్వు గ్రహించలేకపోయినప్పుడు ఇంకా దాన్ని ఏమనాలి? దాన్ని ఏ దయ అంటారు అసలు? ఏది అనరు అసలు దాన్ని. కాబట్టి నేనే కరెక్ట్ అంటే చెప్పగా ఎంత చెప్పినట్టు రాక్షస గుణమే అది. నాది నాదే, నువ్వేమన్నా పో అంటే. కాబట్టి నేను ఫైన్ గా ఉంటే చాలు, లేదా నేను నా పిల్లలు బాగుంటే చాలు, ఎవరు ఎట్టకపోతే నాకేంటి అని అనుకుంటాను. నాకో న్యాయం, కొడుకో న్యాయం, కూతురుకో న్యాయం, కొడుకో న్యాయం, ఇలా ఉండరు. అందరూ సమానులే, అందరి పట్ల ఒకే భావం ఉండాలి, ప్రేమ భావమే ఉండాలి. అంతే తప్ప వేరే భావన ఉండరాదు. ఏదైనా సరే అలా ఉన్నప్పుడు పరమాత్మ నీకు అండగా ఉంటాడు. వాళ్ళు అండగా ఉంటారని నేను చెప్పడం లేదు, వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు ఎలాగైనా ఉండవచ్చు. నువ్వు ఉంటే అది పరమాత్మ లక్షణం కాబట్టి, పరమాత్మ నీ అందే ఉంటాడు కాబట్టి ఇంకా నీకు వేరే ఏమిటంటే బాధ వస్తుంది ఏది రాదు.
నువ్వు పరమాత్మ లక్షణాలతో ఉంటే నువ్వు పరమాత్మని అయిపోతావు కదా, ఇంకేమిటి దిగులు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మంచి గుణాలు తెచ్చుకోవాలి, కానీ అనవసరంగా లేనిపోని గుణాలు తెచ్చుకోరాదు. మొన్న ఒకళ్ళు ఎవరో పంపించారు, ఒకళ్ళుట ఆ, ఏంటది భార్యాబాధితుల సంఘం. అయ్యో అతని నెంబర్ కూడా ఇచ్చారు. ఎవరైనా సరే ఫోన్ చేస్తే వీళ్ళు వాళ్ళని రక్షించుకుంటారట. మగవాళ్ళని రక్షించుకుంటున్నాం చూడండి, అది మొదలైంది. నిజంగానే ఇదేం వీలు కాదు, ఎవరో పంపించారు. చక్కగా చెప్తున్నాడు, ఎక్కడో ఉంటాంట. అయ్యో వాళ్ళకి బ్రాంచీలు కూడా ఉన్నాయి. ఇప్పటికి 3000 మందిని వాళ్ళు అంటే కౌన్సిలింగ్ తీసుకుంటారట. ఒకవేళ వినకపోతే విడాకులు ఇప్పిస్తారు, ఇంకా వినకపోతే భర్తను తీసుకెళ్లి రక్షించుకుంటారు. కాబట్టి ఒకానొక ప్రాణిపై దయ చూపిన చాలదని సమస్త ప్రాణికోట్లపై కరుణ కలిగి ఉండాలని చెప్పారు. పాపం నశించిన వారు, సంశయములు ద్వంద్వములు తొలగిన వారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, సర్వభూత హితం ఆచరించే వారు బ్రహ్మ సాయుధ్యాన్ని తప్పక పొందుతారు, మోక్షాన్ని పొంది తీరుతారు. కాబట్టి కామక్రోధాదులు లేని వారు, మనోనిగ్రహం కలవారు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవారు, యత్నశీలుడు అంటే ఆచరణలో పెట్టిన వారు, బ్రహ్మ సాయుధ్యాన్ని అంటే మోక్షాన్ని, బ్రహ్మానందాన్ని, నిరతిశయ ఆనందాన్ని ఆహా చక్కగా శరీరం ఉన్నప్పుడు లేనప్పుడు సర్వత్రా వాళ్ళు పొందుతూనే ఉంటారు. వాళ్ళకి శరీరంతో పనే ఉందండి, ఇంకా పని లేదు కదా. చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి, సద్గుణాలను కలిగి ఉండండి. అందువల్ల అనవసరంగా నెగిటివ్ థాట్స్ మీకు వెళ్ళకండి. ఇంట్లో పెద్దవాళ్ళ సంగతి సరే, కొంతమంది వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు. మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. అవతల వాళ్ళు వినకపోతే ఏం చేస్తాం? కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, నాకు ఇంతే అది ఇది అని, వాళ్ళని ఏం చేయలేదు. అలా వదిలేసేయండి, వాళ్ళని వదిలేసేయండి. అంతేగాని పట్టుబట్టి వేరేది ఏం చేయకండి. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు, ఆల్రెడీ వాళ్ళే రాక్షసులు అయితే ఇంకా మళ్ళీ మీరు రాక్షసులు అవుతారు. అందుకని అలా చేసుకోకండి. ఇలా రకరకాలుగా ఉంటారు మనుషులు. మీరు ధర్మంగా ఉన్నారు, మీరు పాఠ్యాంశాలు అన్నా బోధనలు అయినా సరే మీరు ఆచరణలో పెట్టినప్పుడు మీరు మోక్షాన్ని పొందడం చాలా కష్టం. బోధ అనేది ఈ కాలానికి అనుగుణంగానే గురువులు చెప్తారు. ఎందుకంటే ఈ కాలంలో మీరు చేసే ధర్మాలు, మీరు చేసే దోషాలు మీకు తెలియకపోతే పురాణాల్లో చెప్పినందువల్ల ఏమిటి ఉపయోగం? అందువల్ల నేను ఈ ఈ రోజుల్లో జరిగే సంఘటనలే ఆధారంగా చేసి చెప్తుంటాను. ఎందుకంటే ఇవి మీరు సరి చేసుకోవాల్సిన దోషాలు ఉంటే దాన్ని నివృత్తి చేసుకుని మీరు దోష రహితులు కావడానికి నేను ఇలాంటివన్నీ చెప్తాను తప్ప మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తే నాకేమిటి వస్తుంది? మీరు దోషరహితులు అయితే మీరు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి ఇలాంటి ఏమన్నా మీ ఇళ్లలో జరుగుతున్నాయి అంటే జాగరూకత వహిస్తారని చెప్తున్నారు. పెద్దవాళ్ళందరికీ నిజంగా అలా ఉందా? ఆ సౌకర్యాన్ని మీరు ఇస్తున్నారా లేదా? చాలా అవస్థ అండి. పెద్దవాళ్ళని పిల్లలు అర్థం చేసుకోవాలి తప్ప పెద్దవాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు కదా అని వాళ్ళని ఇబ్బంది పెట్టరాదు. బాగా గుర్తుపెట్టుకోండి, వారికంటూ ఉండవలసిందే ఒక రూమ్ అనేది ఉండాలి వాళ్ళకి. అలా మనం ఇష్టం వచ్చినట్టుగా చెయ్యరాదు వాళ్ళకి, అలా ఇబ్బంది పడతారు. వాళ్ళ వయసు అంటే అలా చేసుకోకండి. ధర్మంగా ఉండండి, ధర్మాన్ని ఆచరణ పెట్టండి. శుభం చేయాలి.